విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చంద్రబాబు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు యావత్ భారతదేశ కార్మికుల్ని అవమానించేలా ఉన్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ నష్టానికి కార్మికులు కాదని సొంతంగా గనులు కేటాయించకపోవడమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలి అంటున్న కార్మిక సంఘం నేత రాజశేఖర్ నుంచి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పైన స్టీల్ ప్లాంట్ కార్మికులపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్తో పోల్చడమే కాకుండా పని చేయకుంటే కార్మికులకు జీతాలు ఇవ్వాలంటూ ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు మాటల మీద మనతో మాట్లాడడానికి కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, సీఎం మాటలు ఏ విధంగా చూస్తారు? సీఎం గారి మాటలు అది వివాదాస్పద వ్యాఖ్యలు చాలా బాధించాయి. పూర్తిగా ఖండిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఆయన చూపిన వైఖరి ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఆయన ఒక వైట్ ఎలిఫెంట్ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్కి పోల్చడం, కార్మికులు ఎవరు పనిచేయలేదని చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం, ఒక దుర్మార్గం. ఆ మాటలను పూర్తిగా ఖండిస్తున్నాం మేము. అటువంటి వ్యాఖ్యలు చేయడం కార్మిక వర్గాన్ని పూర్తిగా నైరాశ్యంలోకి దింపడమే కాకుండా యావత్ ఆంధ్ర ప్రజానీకానికి కూడా అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని చెప్పేట్టు మేము భావిస్తూ ఆయన ఇమీడియట్గా ఒక సమావేశం ఏర్పాటు చేయాలా, లేదా క్షమాపణ చెప్పాలి కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు ఆలోచన చేసినట్టయితే గత సెప్టెంబర్లో 30% ప్రొడక్షన్ ఉండేది, ఈరోజు 80% ప్రొడక్షన్ వస్తుందంటే ఏ విధంగా వెళ్ళింది? మీరు ఇంత ప్రొడక్షన్ చేస్తే ఇంత జీతం ఇస్తాం, ఇంత అమ్మకాలు చేస్తారు ఇస్తామని చెప్పారు. మరి అమ్మకాలు మీరు ఎక్కువ పెంచితే ఇస్తారా? మీరు వాటాలు ఇస్తారు, కంపెనీలు వాటాలు ఇస్తారు వర్కర్స్ అందరికీ కూడా? లేదు అనుకున్న ఉత్పత్తి బాగా పెంచగలిగితే మీరు వచ్చే లాభాలన్నీ కూడా కార్మికులు పంచిపెడతారా? కార్మిక వర్గానికి సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వారికి ఇవ్వడం లేదు. వారికి 30 రోజులు కష్టపడిన తర్వాత మా జీతం మాకు ఇవ్వండి అని చెప్పని అడిగితేనే దాన్ని దిక్కు ముక్కు లేని పరిస్థితులు ఉంటే మీరు 3 నెలలకు రివ్యూ చేశామని చెప్తున్నారు. ఒక్క రోజున పిలిచి మేము వచ్చి మిమ్మల్ని అభినందించే కార్యక్రమం పెట్టి మేము మాట్లాడాం. మీరు పిలిచారా? ఎవరైనా ఈ రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రులు పిలిచారా? కార్మిక శాఖ మంత్రులు పిలిచారా? లేదా ఎవరైనా స్టీల్ మినిస్టర్ నుంచి పిలిచారా? ఎవరైనా ఇక్కడికి వచ్చేటప్పుడు మేము మా పద్ధతి ప్రకారంగా న్యాయధర్మంగా మామూలుగా కార్మిక సంఘాలుగా బాధ్యతాయుతంగా కార్మిక వర్గాన్ని మేలు చేయాలనే ఉద్దేశంతో మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కర్మాగాన్ని పరిరక్షించుకోవాలి, ప్రైవేట్ పరం కాకుండా ఉండాలని చెప్పేటువంటిది మేము కాగితాలు ఇస్తున్నాం. కానీ మీరు ఎప్పుడైనా పెట్టారా? మీరు ప్రధానమంత్రి గారితో తీసుకెళ్ళమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పారు. పట్టుకెళ్ళండి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పట్టుకెళ్ళి కార్మిక సంఘాలు పట్టుకెళ్ళి ప్రధానమంత్రి గారు తీసుకెళ్ళి ఒప్పించండి. జనవరి 27, 2021 సంవత్సరం తీసుకున్న నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుని చెప్పండి. ఏం ఛత్తీస్గఢ్లో వెళ్ళినప్పుడు అమిత్ షా గారు చెప్పలేదా? మేము నగర్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయమని చెప్పేటువంటిది ఎన్నికల ముందు ప్రకటించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇక్కడ మీ మీటింగ్లో చెప్పినప్పుడు కూడా దానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదే. ఈ విషయాలన్నీ వదిలేసి మీ తాలూకు దీన్ని మొత్తం కార్మిక వర్గం మీద పూర్తిగా నెట్టేసి దీన్ని తప్పించుకొని ఎవరికో కట్టిపెట్టడం చూస్తూ ఊరుకోం, పోరాటాలు ఉద్యమం సాగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయంటే అది కార్మికుల వల్ల కాదని, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని చెప్పి మంత్రి రాజశేఖర్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.